దేవునితో సహవాసం. మన జీవితంలో మనకి ఎన్నో స్నేహితులు ఉంటారు. మంచి స్నేహితులు ఉంటారు, చెడు స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు కూడా ఉంటారు. ఎన్నో రకరకాలమైన స్నేహితులు ఉంటారు. మగవాళ్ళకి ఆడ స్నేహితులు ఉంటారు, ఆడవాళ్ళకి మగ స్నేహితులు ఉంటారు. అన్నట్టు ఈరోజు ఏంటి, ఈరోజు స్నేహితుల దినోత్సవం కూడా కదండి. మనిషికి ఎన్నో రకాల స్నేహితులు ఉంటారు. మరి దేవునితో స్నేహం, దేవునితో స్నేహము మనం కలిగి ఉండాలంటే దేవునికి స్తోత్రం. స్నేహితులతో ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన లాభాలు ఉంటాయి. ఎలాంటి లాభాలంటే, మనకి ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడికి విశాఖపట్నం మొత్తం తెలుసు. నేను ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాను. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్తే విశాఖపట్నం మొత్తం కూడా ఆ స్నేహితుడు మనకి చూపించగలరు కదండి. అంటే ఆ స్నేహితుడితో అలాంటి లాభం. ఒక స్నేహితుడికి ఒక కాన్ఫిడెంట్ బాగా వచ్చింది. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా నాకు ఇది అర్థం కాలేదు, ఇది చెప్పు అని అంటే ఆ స్నేహితుడు అది చాలా బాగా చెప్పగలరు. ఆ స్నేహితుడితోటి అది మనకి లాభం. మరి దేవుడితో స్నేహం అంటే అది వేరే, అది వేరు. మనం స్నేహితులం అంటే మనుషులమే. స్నేహితులతో వచ్చే లాభాలు మనుషులతో వచ్చిన లాభాలే. మరి దేవుడితో స్నేహం అనేది అది అమూల్యమైనది, ఎక్కడి నుంచి రానిది, అది మనం వర్ణించలేనిది. దేవుడికి స్తోత్రము. మొదటి యాహోను 3వ అధ్యాయము, మొదటి యాహోను 1వ అధ్యాయము 3వ వచనం. అందరూ ఓపెన్ చేయండి, అందరూ ఓపెన్ చేయండి. నేను నాకు తెలుగు రాదు, ఆ సంగతి మీ అందరికి తెలుసు, స్లోగా చదువుతాను. మొదటి యాహోను 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అంటే మన ఫ్రెండ్షిప్. మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉన్నదండి? తండ్రితో కూడాను యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలండి? మన ఫ్రెండ్షిప్ అంటే లోకంలో మనుషులు ఎంతో మంది ఉంటారు, కానీ దేవుడితోటి సహవాసం అనేది వేరు. దేవుడితో సహవాసం అనేది వేరు. మన సహవాసం ఎలా ఉండాలి? దేవుడితో, మళ్ళా దేవుడి కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి. అలాగా అపోస్తులు ఆ కాలంలో, మొదట్లో ఆది కాలంలో అపోస్తులు కానీ, అపోస్తుల తర్వాత వచ్చిన జనాంగము కానీ, వాళ్ళ యొక్క స్నేహభావం కానీ, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ కానీ మొదటి స్థానంలో ఎవరితో ఉండేదంటే ఏంటి? దేవుడితోటి, తర్వాత యేసు ప్రభు వారితో, తండ్రి దగ్గర నుంచి పంపబడిన యేసు ప్రభు వారితో, దేవుడితోటి వాళ్ళ యొక్క సహవాసము ముఖ్యముగా ఉండాలండి. దేవుడితో సహవాసం అనేది సంతోషముగా ఉండాలండి. ఎలా ఉండాలండి? దేవుడితో సహవాసము సంతోషంగా ఉండడం అంటే, చాలా మంది దేవుడితో సంతోషం లేని ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటండి. ఏంటండి? దేవుడితో సంతోషంగా లేని సహవాసం. దేవుడితో సహవాసము సంతోషంగా ఉండడం అంటే, దేవుడితో సహవాసము సంతోషంగా లేకపోవడం అంటే ఏంటి తెలుసా? మనకి స్నేహితులు ఉంటారు, కొంతమంది స్నేహితులతోటి ఉండాలి కదా అని ఉంటారు. కొంతమంది స్నేహితులతోటి నాకు ఉండాలనిపించింది కాబట్టి ఉంటాను కదండి. దేవుడితో సహవాసం అనేది ఎలా ఉండాలి తెలుసా? నాకు ఉండాలనిపించింది కాబట్టి ఉంటాను, ఉండాలి కదా అనేసి అందువల్ల. అంటే దేవుడితో సహవాసము
దేవుడితో ఫ్రెండ్షిప్, దేవుడితో మన యొక్క అనుబంధము ఎలా ఉండాలంటే అండి, దేవుడు మనకి ముఖ్యముగా ఉండాలండి. మన యొక్క ప్రతి పనిలో కూడా మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలండి. దేవుడికి మనం సంతోషంగా మన యొక్క సమయాన్ని ఇవ్వాలంటే అండి, ఇంకా దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెతకాలండి. లైక్ అంటే దేవుడితో సహవాసం అంటే ఏంటో చెప్తున్నాను. దేవుడితో సహవాసము, మనం దేవుడితో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడితో మనము సంతోషముగా ఉండాలి. దేవుడితో ఎలా ఉండాలండి? సంతోషముగా. దేవుడి దగ్గరికి వస్తాము, మనం పాట పాడుతున్నప్పుడు మనకి సంతోషంగా ఉండాలి. మనం పాట పాడే ప్రతి ఒక్క ముక్క కూడా సంతోషంగా పాడాలి. వాయిద్యం వాయిస్తాం, సంతోషంగా వాయించాలి. ఎలా వాయించాలండి? సంతోషంగా వాయించాలి. పాట పాడతాం, సంతోషంగా పాడాలి. ఆరాధన చేస్తున్నాం, సంతోషంగా ఆరాధన చేయాలి. మనం స్ఫూర్తిగా దేవుడికి మనము ఆరాధన చేయగలిగితే, దేవుని యొక్క పనిలో మనం ఉండగలిగితే దేవుడితో మనము సహవాసము చేస్తున్నామని అర్థమండి. దేవుడికి స్తోత్రము. హల్లెలూయా. మనం దేవుని యొక్క రాజ్యాన్ని వెతికితే దేవునితో సంతోషం కొన్నట్టు. సంగతి తెలుసా? దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటి? దేవుని రాజ్యం వెతకడం అంటే మన యొక్క మనము చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి? దేవుని యొక్క రాజ్యం ఏదనుకుంటారు మీరు? భూమి మీద ఉన్నది దేవుని యొక్క రాజ్యము కాదు. మనకు కనబడుతున్నది ఏది కూడా దేవుని యొక్క రాజ్యము కాదు. భూమి అంతా కూడా, ఈ లోకం మనకి కనపడుతున్న ప్రతి ఒక్కటిగా సాతాను యొక్క ఆధీనంలో ఉంది. ఆ సంగతి మీకు తెలుసా? మనకు కనబడుతున్న ప్రతి ఒక్కడు కూడా సాతానుడి యొక్క ఆధీనంలో ఉంది. ఉదాహరణ ఏంటంటే, యేసుప్రభు వారిని ఒక పెద్ద కొండ మీదకి సాతానుడు తీసుకుని వెళ్తాడు. గుర్తుందా మీకు? యేసుప్రభు వారిని సాతానుడు శోధిస్తాడు. ఏమని తెలుసా? ఏంటంటే, నువ్వు నా కాలికి మొక్కు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తానంటే, ఈ లోకమంతా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది? సాతానుడి యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంది. ఈ లోకము సాతానుడి యొక్క గ్రిప్ లో ఉంది. మేఘముల పైన సాతానుడి యొక్క సైన్యం ఉంది. మేఘముల పైన ఏముందో తెలుసండి? సాతానుడి యొక్క సైన్యము. నీవు చూస్తున్నది ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా సాతానుడి యొక్క హ్యాండ్ ఓవర్స్ లో ఉన్నాయి. అది మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే దేవుడు మీకు చెప్తాడండి. దేవుడి యొక్క రాజ్యము మనకు కనబడుతున్నది కానే కాదు. భూమి మీద మన కనుమూత మూసిన వెంటనే దేవుని రాజ్యాలు రెండు కనబడతాయి. దేవుని యొక్క రాజ్యాలు రెండు కనబడతాయి. ఒకటి పరలోకము, ఇంకోటి నరకం. రెండు కూడా, ఆ రెండు సాతానుడి యొక్క ఆధీనంలో లేవండి. దేవుడికి స్తోత్రం. భూమి సాతానుడి యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఆకాశ మేఘమండలాల పైన సాతానుడు గాని, సాతానుడి యొక్క సైన్యము గాని కాపు కాసుకునే గాని, నరకములోని సాతానుడి యొక్క సైన్యము సాగుతుంది. పరలోక రాజ్యంలో దేవుని యొక్క రాజ్యము సాగుతుంది. రెండు కూడా దేవుని యొక్క రాజ్యాలు. కానీ రెండానికి రెండు మార్గాలు ఉన్నాయి, జాగ్రత్త గమనించండి. ఒకటి, భూమి మీద మనం దేవుడితో సహవాసం లేకపోతే నరక రాజ్యం. దేవుడితో సహవాసం కలిగి ఉంటే స్వర్గ రాజ్యం. దేవుడికి స్తోత్రము. రెండు కూడా దేవుని యొక్క రాజ్యాలే. రెండు కూడా దేవుని యొక్క రాజ్యాలే. దేవుడితో సహవాసం చేస్తే ఏ రాజ్యానికి వెళ్తావు? స్వర్గ రాజ్యాలు. దేవుడితో సహవాసం చేయకపోతే నరక రాజ్యాలు. రెండు కూడా రాజ్యాలే. ఇప్పుడు నీవు దేవుడితో సహవాసం చేస్తున్నావు అంటే దేవుడి యొక్క రాజ్యాన్ని వెతకాలంటే మీ అందరికి ఒక జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఒక విషయం చెప్తాను. మనం ఏదైనా ఒక పని చేస్తాం అనుకోండి, మన మనసుకి తప్పకుండా తెలుస్తుంది అది మంచి వచ్చేయడం. అవునా కాదంటారండి? మనం చేసే ప్రతి పని కూడా మన మనసుకి వెంటనే తాగుతుంది అది మంచో చెడో. నేను ఇప్పుడు ఇక్కడ ఒక పని చేస్తున్నాను, అది మంచో చెడు. కొన్ని ఏమొచ్చి అది మంచి కాదు చెడు కాదు పని చేస్తున్నాం, కానీ కొన్ని పనులు మాత్రం అది మంచిది కాదని మనసు చెప్తుంది. అయినా సరే నువ్వు దాన్ని దాటుకొని వెళ్తున్నావు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నావు, అది నరక రాజ్యం. దేవునికి స్తోత్రం. నీ మనసుకి చెప్తుంది అది మంచి పని అని చెయ్యని, అయినా సరే ఆ మనసుని దాటిసి మరి
నువ్వు చేయవు, మంచి పని చేయవు, అప్పుడు కూడా నువ్వు వెతుకుతున్నావు. నేను వెతుకుతున్నావు తెలుసా? దేవుని రాజ్యాన్ని, అది నరక రాజ్యాన్ని. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు నీ మనసు చెప్తుంది అది చెడ్డ పని, దాన్ని చెయ్యకు అని. అయినా సరే ఆ చెడ్డ పని చేయను, వద్దు అనేసి వెనక్కి లాగుతుంది. అప్పుడు నువ్వు ఒక రాజ్యాన్ని వెతుకుతున్నావు, అది దేవుడి రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు నీ మనసు చెప్తుంది అది మంచి పని, పర్లేదు చేయి, ముందుకు వెళ్ళు అని చెప్తుంది. మనసు మాట విని ముందుకు వెళ్తావు. అప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నావు, అది పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతామో, ఏ రాజ్యాన్ని తెలుసండి? మంచి రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని, నరకాన్ని కాదు. దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఎప్పుడైతే వెతుకుతావో, ఆ యొక్క మార్గంలో ఎప్పుడైతే వెళ్తావో, అప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నీతిని వెతకాలంటే అండి, దేని వెతకాలి? నీతి. నీతి దానికి ఆపోజిట్ చెడు. నీతిని వెతకాలి కదా. నీతిని వెతకడం అంటే మంచిని వెతకడం. మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక నీతి ఉంటుంది. ఈ ఎన్నో రోజులు బట్టి నా మనసులో ఉండిపోయింది. ఒక విషయం చెప్తాను. లైక్ జనవరి ఫస్ట్ మన చర్చిలోని కూరగాయలన్నీ కోసి మంచి వంకాయ వండుతున్నాం, చికెన్ కూడా తెచ్చినట్టున్నాం. ఆ రోజు చికెన్ అంతా 10 కేజీలు అన్ని 10 కేజీలు ఎన్ని తెచ్చాం. 10 కేజీలు ఎన్ని తెచ్చినప్పుడు 10 కేజీలు ఇక్కడ తెస్తాం. వచ్చిన తర్వాత నువ్వు సాంబిలని నేను బండి మీద వెళ్తున్నాం. బండి మీద వెళ్తుంటే సాంబిలని కూడా 100 రూపాయలు కూర తీసుకున్నాడు. సాంబిలని కూర తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకు వెళ్ళిపోతుంటే సాంబిలని ఒక మాట అన్నాడు, ఈ కూర నేను తీసుకున్నాను, అది వేరు ఇది వేరు. ఆ మాటలన్నీ వేరే సంగతి. కానీ లాస్ట్ ఒక మాట అన్నాడండి. ఏంటంటే నా మనసులో ఇంకా ఉండిపోయింది ఆ మాట. నాకు కూడా ఇప్పుడు నేను చేసే ప్రతి పనిలో కూడా మనసు పెట్టుకుంటున్న మాట ఏంటంటే, అందరికి సీసీ కెమెరాలు గోడలకి అక్కడక్కడ ఉంటాయి, నా సీసీ కెమెరా ఇక్కడ ఉంటాను అన్నాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేసే పని నా సీసీ కెమెరా ఎక్కడ ఉంటుంది అన్నాడండి. ఇక్కడ ఉన్నాడు. పని మీదకి వచ్చేది ఎక్కడంటే అక్కడ భాష ఇంటి ముందు. నాకు ఇప్పుడు మినిమం నాకు తెలిసి ఒక 10-11 సార్లు మా నాన్నది మా అమ్మతో ఆ విషయం చర్చించాలి. అది మాట చాలా గ్రేట్ అండి. ఆ మాట చాలా గ్రేట్. ఆ సామెలనే చెప్పడం కాదు, ఆ మాట నిజంగా గ్రేట్. నువ్వు చేసే పని నీ సీసీ కెమెరా ఇక్కడ ఉన్నదంటే నువ్వు దారిన పోతున్న సరే నీ కెమెరా ఇలా వస్తుంది. నువ్వు ఎక్కడికి ఎవ్వరు లేరు, ఎవరు సీక్రెట్ ఉన్నారని ఏదో పని చేసేస్తున్నావు, అప్పుడు కూడా నీ సీసీ కెమెరా ఇక్కడే ఉంటుంది. దేవుడి రాజ్యంలోని ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. మనంతా తెచ్చిపోతామా? ఎవరైనా 150 సంవత్సరాలు బతుకుతారు ఇక్కడ? 150 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాలు బతుకుతారా? 100 సంవత్సరాలు అంతే కదా. నాకు అప్పుడు 20 వస్తాయి, ఇంకా 50 సంవత్సరాలు బతికితే అంత ఆరోగ్యం అంతే, అంతే కదండి. అంటే అందరం చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతామండి. అందరూ జాగ్రత్త చూడండి. భూమి మీద మనం ఎలా బ్రతికినా దేవుడిని కానీ నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడి మార్గంలో మాత్రమే, దేవుడు మాత్రం మనకి నిత్యం చేస్తాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. దేవుడు మనకి సిలువ మరణం ద్వారా ఒక నిత్యం వేశాడు. ఎక్కడ తెలుసా? భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక మార్గాన్ని. దేవుడు నమ్ముకోకపోతే ఎలా బ్రతికినా నరకానికి వెళ్ళిపోతాడు. దేవుణ్ణి నమ్ముకొని ఎలా బ్రతికినా చనిపోతాడు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరు వెళ్ళరు పరలోక రాజ్యానికి, పరదేశకు వెళ్తారు. దేవుడికి స్తోత్రం. అందరూ చనిపోయిన వెంటనే ఎవ్వరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోరు, వాళ్ళు పరదేశకు వెళ్తారు. పరదేశకి నరకానికి మధ్యలో ఉంది, అది అగాధం అంటారండి. దేవుడికి స్తోత్రము. పరదేశకి నరకానికి మధ్యలో ఒకటి ఉంటది, అది అగాధం. ఆ విషయాన్ని మీరు ఎక్కడ చూస్తారంటే లాజరు విషయంలో చూస్తారు. ధనవంతుడు చచ్చిపోతారు కదా, ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత నరకంలో వెళ్తాడు. నరకంలో వెళ్తే అక్కడ అబ్రహాం పరదేశంలోని, నరకంలో ఉన్నవాడికి పరదేశంలో ఉన్నవాడు క్లియర్ గా కనబడతాడు. అప్పుడు ధనవంతుడు అంటాడు, ప్రభువా నాకు దాహం తీసుటకు లాజరును పంపవా
ఏంటంటే లాజరు అక్కడ కనపడుతున్నాడా? చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతే పరదేశంలో ప్రతి ఒక్కడు దేవుని నమ్ముకున్నాడు కనబడతాడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓకే, దేవుని నమ్ముకొని ఎలాగో బతికేసి పరదేశం వెళ్ళిపోయాం. పరదేశం వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క రెండో అక్కడ వస్తుందా? దేవుని యొక్క రెండో అక్కడ భూమి మీదకి వస్తాం కదా. దేవుని భూమి మీదకి వస్తాడా? భూమి మీద భూమి ఎలా మరుగుతుందంటే అగ్గి అద్దగా భూమి మీద ఉన్న దేవతలు కానీ సాతాను యొక్క తల పగిలిపోతుందండి ఆ రోజు. హల్లెలూయా. భూమి మీద ఉన్న ఎన్ని దేవతలు ఉన్నాయో అవి తూర్పు నుంచి ప్రముడ నుంచి తూర్పుకి పరిగెడతాయి అంటండి. దేవునికి స్తోత్రము. భూమి సర్వనాశనం అయిపోద్ది. ఈ సృష్టి అంతా సర్వనాశనం అయిపోయినప్పుడు మధ్యాకాశానికి దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి మధ్యాకాశానికి వెళ్తారంటండి. జాగ్రత్తగా గమనిస్తున్నారా? భూమి మీద దేవుడిని నమ్ముకొని చనిపోతే పరదేశం వెళ్తాం. పరదేశంలోని భూమి అంతా అంతమైపోయిన తర్వాత దేవుని యొక్క రాకడ కంప్లీట్ అయిన తర్వాత మనం అందరం ఎక్కడికి వెళ్తామేంటండి? మధ్యాకాశానికి, పరలోక రాజ్యానికి కాదు. జాగ్రత్తగా వినండి, పరలోక రాజ్యానికి కాదు, మధ్యాకాశానికి. మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అప్పుడు అందరూ సేకరించబడిపోతారు. అక్కడ నేను వచ్చేస్తాను, మీరందరూ వచ్చేస్తారు, దేవుని అందరూ ప్రతి ఒక్కరు వచ్చేస్తారు, చనిపోయిన వాళ్ళు వచ్చేస్తారు, ఆ టైంలో బతుకున్న కూడా అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత దేవుడు ఇలా కాబట్టి ఇటు సైడ్ రెండు భాగాలుగా విడదీస్తారంట. ఎన్ని భాగాలు? రెండు భాగాలు. రెండు భాగాలు విడదీసినప్పుడు ఒకటి మేకలుగా, ఇంకోటి గొర్రెలుగా. దేవుడికి స్తోత్రము. ఒకటి మేకలుగా, ఇంకోటి గొర్రెలుగా. గొర్రెలుగా మేకలుగా విభజింపబడతారా? అప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఆ యొక్క బోన్లో ఏం నిల్చుంటారంటండి. పెద్దలందరూ నుంచుంటారు, అటు పెద్దలందరూ నుంచుంటాడు. మధ్యలోని జీవము కలిగిన యేసుక్రీస్తు. ఎవరండి? జీవము కలిగిన యేసుక్రీస్తు. యేసు యేసు అని పేరు పెట్టుకుని బోర్డు పోతున్నారు. అక్కడ నాకు రాజవాకలో పాస్టర్ గారు అది ఆ మాట ఏంటప్పుడు విన్నాను. యేసు 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 బోర్డు మంది వేసి ఉన్నారు. కానీ జీవము గల జీవిస్తున్న యేసు ప్రభు మన నజరేయుడైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన యేసుక్రీస్తు వారు అక్కడ మధ్యలో ఉంటే, పెద్దలు ఉంటే అప్పుడు నేను వెళ్ళి బోన్లో నుంచుంటానంటండి. బోన్లో నుంచుంటే యేసు ప్రభు గారు అక్కడ ఉంటే అప్పుడు నాకు తీర్పు తీయబడుతుంది. నాకు ఏం జరుగుతుందంటే తీర్పు. నేను బోన్లో నుంచుంటే నాకు తీర్పు తీరుస్తారు. ఎలా తెలుసా? అప్పుడు నాకు సాక్ష్యం ఎవరు చెప్తారు తెలుసా? నేను మంచిగా బతికిస్తాను అన్నాను అనుకో, అప్పుడు సాక్ష్యాలు వస్తారు. నేను చెత్తగా బతికిస్తాను అనుకో, దానికి సాక్ష్యాలు వస్తారు. ప్రతి దానికి దేవుడు సాక్ష్యాల్ని తీస్తారంటండి. అందులోని ముఖ్యమైన సాక్షులు ఎవరు చెప్పాలా? పంచభూతాలు అంటండి. దేవుడికి స్తోత్రం. ఎవరంటండి? పంచభూతాలు. సాక్ష్యము చెప్పడానికి 5 వస్తారంటండి. ఎవరంటే పంచభూతాలు. నీరు, గాలి, అగ్గి, భూమి, ఆకాశం. ఎన్ని వదిలేండి. గాలి వస్తుందా? గాలి లేని చోటికి భూమి మీద ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? గాలి లేని చోట్లోని ఏది చేసేస్తావు నువ్వు? గాలి వచ్చి చెప్తుంది నువ్వేం చేస్తావో. నీరు వచ్చి చెప్తుంది నువ్వేం చేస్తావో. అగ్గి వచ్చి చెప్తుంది నువ్వేం చేస్తావో. భూమి వచ్చి చెప్తుంది నువ్వేం చేస్తావో. ఆకాశం వచ్చి చెప్తుంది నువ్వేం చేస్తావో. ఎక్కడికి తప్పించిపోతాం మనం? ఎక్కడికి తప్పించుకొని పోతాం? దాంట్లో పాస్ అయిన వాళ్ళందరూ గొర్రెలు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ మేకలు. మీరెవ్వరూ నాకు తెలియదు అనేసి దేవుడు అప్పటి వరకు మనం దేవుడు నమ్ముకున్నాం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, దేవుడు నమ్ముకున్నాం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, దేవుడు నమ్ముకున్నాం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాం అనుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా అలా నరకానికి వెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రం. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేకలుగా విభజింపబడిన వారు దేవుడి రాజ్యాన్ని వెతికారు. దేవుడి రాజ్యాన్ని వెతకకుండా ఎవరు మధ్యాకాశానికి వెళ్ళిపోలేరు. అందరూ దేవుడి రాజ్యాన్ని వెతికారు. దేవుని యొక్క నీతిని పాటించారు. దేవుని యొక్క నీతిని కూడా వెతికారు. దేవుని నీతిని కూడా వెతికారు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యాన్ని వెతికారు. అక్కడ మధ్యాకాశం వరకు వెళ్ళారు కదా.
కానీ అక్కడ మేకలుగా ఎందుకు పడిపోయారు, గొర్రెలుగా ఎందుకు నిలబడ్డారు? వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు, కొందరు తెలిసి తెలియక నరకానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. కానీ మనము దేవునితో పాటు సహవాసంగా ఉండాలంటే ఎలా ఉండాలండి? దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. అంటే పరలోక రాజ్యాన్ని, నరకాన్ని కాదు. మనం చేసే ప్రతి పని కూడా వెంటనే ఆలోచించుకొని ఇది దేవుని పరలోక రాజ్యానికే నన్ను తీసుకుని వెళ్తుంది, కానీ నరకానికి నన్ను తీసుకొని పోదు. మనందరూ ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతాం. ఆ సంగతి మీకు తెలుస్తుందా? దేవుని నమ్ముకున్నాము, యేసు ప్రభువు వారే నిజమైన దేవుడని నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నావు. కానీ ఆ రాజ్యం ఏంటి? పరలోక రాజ్యమా, నరకమా? పరలోక రాజ్యాన్ని వెతుకుతున్నామంటే నువ్వు చేసే పని అప్పుడు వెంటనే చూసుకోవాలి. ఇది పని చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, నో ప్రాబ్లం అనేసి అతనికి ప్రొసీడ్ అవ్వాలంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగంటే సొలొమోను మహారాజు ఒక విషయంలో అంటాడండి, ఎక్కడంటే దేవుని యొక్క నీడలోని నేను ఉన్నానంటాడండి. ఎక్కడ? పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనం. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనం. రెండవ అధ్యాయం 3వ వచనం. అడిగి వృక్షములలో జల్దులు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితమైన నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. చాలండి. సొలొమోను మహారాజు అప్పుడు పుట్టినప్పుడు రాజైన సందర్భంలో అతనికి ఒకటే కోరుకుంటాడు దేవుడికి, ఏంటంటే పరిపాలన చేయడానికి నాకు అంత వయస్సు లేదు, అంత జ్ఞానం లేదు, నాకు భగవంతుడా జ్ఞానాన్ని ఇవ్వి అంటాడు. ఏంటండి? జ్ఞానాన్ని ఇవ్వి అంటాడు. అలాగే అతని యొక్క ప్రయాణంలోనే ఎక్కువ శాతం దేవునితో సహవాసం చేసిన వాడిగా సొలొమోను రాజు కనబడ్డాడండి. మనకి చదువుతుంటే ప్రతి ఒక్క సందర్భంలో కూడా సొలొమోను రాజు మనకు అలాగే కనబడతాడు. దేవుడితో సహవాసం చేసిన వాడిగానే కనబడతాడు. సొలొమోను రాజు ఎలా కనబడతాడంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అతని జీవితంలో 80% 90% ప్రతి ఒక్కరు కూడా దేవుడితో సహవాసం చేసిన వాళ్ళనే కనబడతాడు. అతని యొక్క జీవితంలోని అంటే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు అతడు ఎలాంటి దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాడంటే అడుగు వృక్షములు, అది 2వ పాయింట్ చదవమన్నా, 3వ లైన్. అందమైన ఆనందభరితమైన నేను అతని నీడను కూర్చు, అతని ఫలము నా జీవకు మధురము. నేను అతని నీడను కూర్చుండని. ఇంకో విషయం చెప్పాను, జాగ్రత్తనండి. దావీదు మహారాజు ఉన్నాడా? దావీదు మహారాజు చాలా గొప్ప యోధుడు. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో ధనాన్ని కూర్చోబెట్టాడా? ఎన్నో యుద్ధాల్లోనే పాల్గొనేది దావీదు మహారాజు. సొలొమోను మహారాజు ఉన్నప్పుడు ఒక్క యుద్ధం జరగలేదంటండి. దేవునికి స్తోత్రం. సొలొమోను మహారాజు రాజుగా ఉన్నప్పుడు ఒక్క యుద్ధం కూడా సొలొమోను మహారాజు ఎవడు కూడా సొలొమోను మహారాజు దగ్గరికి యుద్ధం రాలేదంటండి. అతని దగ్గర వచ్చిన రాజులు కానీ ఇంకా ఎవరైనా సరే అతని దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మాత్రమే వెళ్ళారు. హిస్టరీ ప్రకారంగా హిస్టరీలో చూస్తే మన భారతదేశం నుంచి కూడా ఎంతో మంది జ్ఞానులు సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళారంటండి. ఆ కాలంలోని బిఫోర్ క్రైస్ట్ ఎంతో మంది భారతదేశం నుంచి జ్ఞానులు సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకొని కొన్ని పుస్తకాలు రాసుకొని మన భారతదేశానికి వచ్చారంటండి. హిస్టరీ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానం అంతా కూడా దేవుడి దగ్గర వచ్చిందే. దేవుడితో సహవాసం చేస్తేనే వచ్చింది సొలొమోను మహారాజుకి. దేవునికి స్తోత్రము. మన సహవాసము ఎవరెవరితో ఉండాలండి? భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుడితో సహవాసం చేస్తున్నాము. మరి భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మన యొక్క సహవాసం ఎలా ఉండాలి? మనం దేవుడితో ఉంటున్నాము. తండ్రితో గాని, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారితో గాని, మనకు ఆదరణకర్తగా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడితో గాని మనం సహవాసం కొడుతున్నాము. మరి ఇంకా భూమి మీద మన యొక్క సహవాసము ఎలా ఉండాలంటే అండి,
స్నేహితులు ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళు ఉంటారంటే యాజకులతో సహవాసం చేయాలంటే మనం ఎవరితోటండి? యాజకులతో, ఇంకా దేవుని యొక్క పిల్లలతో, ఇంకా ఇంకా కొన్ని దగ్గర ఉంటాయండి మనం కొంతమందితో సహవాసం చేయకూడదని ఉంటారు. ఎవరితో చేయకూడదు తెలుసా? అన్యులతో, అన్య దేవతలతో, చెడు స్నేహితులతో సహవాసం చేయకూడదు అంటారు. కానీ నా స్నేహితులు ఉన్నారు, నా స్నేహితులని 80% అందరూ హిందువులే. 80% అందరూ హిందువులే. నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా డిప్లొమా కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బీటెక్ చదువుతాను, అందరూ హిందువులే. మరి సహవాసం చేయకూడదు అంటే, సహవాసం అంటే చేయకూడదంటే ఎలాంటి సహవాసం చేయకూడదు తెలుసా? జాగ్రత్తలండి. మనము మన యొక్క దేవుని యొక్క సహవాసాన్ని విడిపోయే స్నేహం మాత్రం చేయకూడదు. దేవుడికి స్తోత్రం. మనము ఒక నిజాన్ని నమ్మం. దేవుడిని నమ్ముకున్నామంటే మీరందరూ జాగ్రత్త వినండి, మనము ఒక నిజాన్ని నమ్మం. మనం ఏం నమ్మము? ఒక నిజాన్ని నమ్మం. ఎదుటి వారికి చెప్పేటప్పుడు ఆడు అబద్ధంలో ఉండిపోయాడు. ఇంకా నీ స్నేహితుడు ఎందులో ఉండిపోయాడండి? అబద్ధంలో ఉండిపోయాడు. సాతాను యొక్క చిక్కులో ఉండిపోయాడు. సాతాను ఏం చేస్తుందంటే చిక్కు వేస్తాడు. ఇదండి చిక్కులో ఉండిపోయాడు. నీవు చిక్కు విడపించబడి నిజంలోకి వస్తావు. నిజంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందులో ఉన్నావంటే నిజంలో ఉన్నావు. నీ స్నేహితుడు అల్లుడైనా ఎవడైనా అబద్ధంలో ఉండిపోయాడు. కాబట్టి మొదటిగా నీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీకు తెలిసిన ఆ నిజాన్ని ఆయనకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. దాన్ని సువార్త అంటారు. దేవునికి స్తోత్రము. నీకు తెలిసిన నిజాన్ని ఎప్పుడైతే ఎదుటివాడికి, నీ అన్యుడికి కానీ, ఫ్రెండ్కి కానీ, ఎవరికైనా సరే అబద్ధంలో ఉండిపోయిన వాడికి చెప్పావంటే దాన్నే సువార్త అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని నువ్వు ఆ అబద్ధంలోకి వెళ్ళిపోయావంటే అది కరెక్ట్ కాదు. నీవు అబద్ధంలోకి పడిపోయే సహవాసంలోకి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినాడండి. దేవుడికి స్తోత్రం. నీవు నీ యొక్క స్నేహితులతో ఉన్నా, నీవు నీ అబద్ధము నమ్ముతున్న స్నేహితులతో ఉన్నా, వారి యొక్క అబద్ధంలోకి నువ్వు పడిపోయావంటే నీవు నిజాన్ని వదిలేస్తున్నావు కదా. నిజాన్ని వదిలేస్తున్నావు అంటే దేవుడిని వదిలేస్తున్నావు కదా. నిజాన్ని వదిలేస్తున్నావు అంటే దేవుడిని వదిలేస్తున్నావు కదా. నీ యొక్క స్నేహితులు నీకు అబద్ధము, నువ్వు అది నిజం చెప్పేటప్పుడు వాళ్ళకి అబద్ధం అని చెప్తారు. అది అబద్ధం అని నీకు తెలుసు. కానీ అబద్ధంలోకి ఎప్పుడైతే పడిపోతావో దేవుడితో సహవాసం నువ్వు వదిలేస్తున్నావు అని. నువ్వు దేవుడితో సహవాసం ఎప్పుడైతే వదిలేస్తున్నావో నరకానికి పడిపోతున్నావని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నీవు నీ యొక్క స్నేహితుడితో ఎలా ఉండాలండి? నీ నిజాన్ని ఎదుటివాడికి చెప్పేవాడిగా ఉండాలి, కానీ అబద్ధంలోకి నీవు పడిపోయేవాడిగా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. అన్ని దేవతల్లో కూడా ఉంటారు కదండి. అన్ని దేవతలు మనకు పెద్ద ఏం అవసరం లేదండి. ఉదయాన్నే లేస్తే సుప్రభాతం ఉదయాన్నే పడుతున్నాను. నాకైతే డైలీ పడుతుంది. ఇంటి పడుతుంది కదా, అక్కడ అనుమతులు వరబడి కూర్చొని ఉదయాన్నే లేస్తే నాకు 6 గంటలకు అయిపోతుంది. అప్పుడప్పుడు ఉంటాను కదా, స్టార్ట్ అయిపోతుంది. అప్పుడప్పుడు పాటల ద్వారా, అప్పుడప్పుడు చూపుల ద్వారా అలాగా మనకి కనబడుతూ ఉన్నది. సాతానుడు మనకి ఊరేస్తూ ఉంటాడు. జాగ్రత్త. మీరు మీ అందరూ మనసులో చేసుకోండి. అప్పుడప్పుడు ఆ పాటలు మీకు వినసొంపుగా ఉంటాయి. ఆ సంగతి తెలుసా? పాటలు మీకు చాలా వినసొంపుగా ఉంటాయి. స్టేటస్ పెడతారు కదా మన ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ కూడా పెడతారు. పెట్టినప్పుడు మనకి ఈ పాటలు ఎలా ఉంటాయంటే చాలా వినసొంపుగా ఉంటాయి. చాలా వినాలనిపిస్తుంది. సంస్కృతం అన్ని కలిపి పాట పాడతారు కదండి. అవునా కాదా? అందరికీ అవును. ప్రతి ఒక్కరు అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా వినసొంపు ఉండడం వల్ల ఆ వినసొంపు మనసులో ఉండేదంతా ఒక కోరిక. ఆ కోరిక సాతానుడు వల్ల కలుగుతుంది. జ్ఞాపకం తెచ్చుకోండి. హల్లెలూయా. ఆ కోరిక ప్రతి ఒక్కడుగా సాతానుడి వల్ల నీ మనసులో కలుగుతుంది. ఆ సాతానుడి యొక్క వర్ణం పడ్డావంటే నరకానికి పోతావు. దేవునికి స్తోత్రం. సాతానుడి యొక్క వల్ల కానీ, ఆ చీకటి శక్తిని కానీ, ఆ మనసులో కోరుతున్న ఆ కోరిక కానీ నువ్వు ఎప్పుడైతే జయించగలవో అప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని
పెంచుతున్న వాడిని అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూద్దామండి. ఓకే, మనం భూమి మీద సహవాసం చేస్తున్నాము. అలాంటి సందర్భాల్లోనే ఎందుకు సహవాసం చేయాలి? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అందరూ ఓపెన్ చేయండి. అందరూ రొట్టె విరిచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉందని. మనం ఎలా ఉండాలంటే అపోస్తుల బోధ యందును, అపోస్తుల బోధ అంటే ఏంటంటే వాక్యమేనండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్త, అపోస్తుల మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు అపోస్తులు రాసిన పుస్తకం ఇది. మత్తయి సువార్త రాసింది మత్తయి గారు, మార్కు సువార్త రాసింది మార్కు గారు, లోక సువార్త రాసింది లోక గారు, యోహాను సువార్త రాసింది యోహాను. అలాగా మత్తయి సువార్త నుంచి మార్కు వరకు రాసింది అపోస్తుల కార్యములు. కానీ మొత్తం ఈ యొక్క కొత్త నిబంధన మొత్తం కూడా అపోస్తుల యొక్క మాటలు వారి చేతుల ద్వారా రాయించిన పుస్తకాలు. అంటే ఇది అపోస్తుల బోధ ఏంటంటే మనం చదువుతామా? ఈ చదువుతున్న దాన్ని ఎవరైనా బోధిస్తున్నారంటే ఆ బోధలో మనం ఎలా ఉండాలంటే ఎడతెగక కూడి ఉండాలి. ఎడతెగక మనం ఎప్పుడు కూడి ఉంటాము? సహవాసం కలిగిన వారమై ఉంటేనే మనము కూడి ఉంటాము. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం కూడి ఉంటామండి? ఎడతెగక మనం ఎప్పుడు కూడి ఉంటాము? సహవాసం మనం కలిగి ఉంటామే కానీ అలాగా కూడి ఉండలేదు. ఎందులో ఉండాలి? బోధలో మనం సహవాసం కలిగి ఉండాలి. ఇంకా రొట్టె విరిచుట యందును. రొట్టె విరిచుట యందును. రొట్టె విరిచుట యందు అంటే బల్లారం. ఈరోజు ఏంటండి? బల్లారం. మనమందరం ఎప్పుడు కూడి ఉండాలి? ఆదివారం. బల్లారం అంటే ఆదివారం, విశ్రాంతి దినమున. ఎప్పుడండి? విశ్రాంతి దినమున మనం అందరము ఎలాగంటే సహవాసము కలిగి అందరము ఏకముగా కూడి ఉండాలంటే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇంకా ప్రార్థన చేయబోయేందును. ప్రార్థన చేయబోయేందునంటే మనం అందరం ఒక విషయం గురించి ప్రార్థన చేసేటప్పుడు మీకు ప్రార్థన ఎంత శక్తివంతమైందో చెప్తాను. జాగ్రత్తగా ఒక విషయాన్ని, ఒక పర్టికులర్ ఒక విషయాన్ని అందరూ గుంపుగా కూడి అదే ఒక విషయం గురించి కొన్ని రోజులు ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే తెలుసండి, అది 100% జరుగుతుందంటే. దేవునికి స్తోత్రం. ఒక విషయం గురించి పదే పదే అందరం ఏకముగా సహవాసం కలిగి ప్రార్థన చేస్తే ఆ విషయం తప్పకుండా జరుగుతుందండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మనం దేంట్లో ఉండాలంటే అపోస్తుల బోధ యందును, రొట్టె విరిచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక కూడి ఉండాలి. సహవాసము కలిగి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మొదటి కోరింది 7వ అధ్యాయము, మొదటి కోరింది 7వ అధ్యాయము 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఓకే, ఏదో కష్టపడి దేవునితో సహవాసం చేస్తున్నాం. ఎలా చేస్తున్నామండి? కష్టపడి దేవునితో సహవాసం కష్టమేనండి, సుఖం కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుందండి, సన్నగా ఉంటది. చివరికి వెళ్ళే కొద్దీ అప్పుడు విశాలం ఉంటుందండి. దేవుని స్తోత్రం. నరకానికి పోయే మార్గం ఎలా ఉంటుంది తెలుసా? విశాలం ఉంటుందండి. ఎలా ఉంటుంది తెలుసా? విశాలం ఉంటుంది. వెళ్తూ ఉంటే స్పీడ్గా ఒక 200 కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు. నెట్టు విశాలం ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళే కొద్ది చిక్కు 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 పట్టేసి పట్టేస్తాం. ముందుకి వెళ్ళలేము. అంత తిరిగి అయిపోతాయి. అంత విశాలంగా ఉండే మార్గము నువ్వు తిరిగి అయిపోతాయి. నీవు కూడా దూరం లేనంత తిరిగి అయిపోతుంది. దేవుడితో మార్గము ఇరుకుగా మొదలవుతుంది, కానీ వెళ్ళే కొద్ది విశాలంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మళ్ళీ చదువు అవసరం. సహోదరులారా,
ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడినో ఏ స్థితిలో పిలువబడినో ఆ ఆ స్థితిలోనే స్థితిలోనే దేవునితో సహవాసము దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం దేవుడిని అనుకున్నప్పుడు పేదలమే కదండి. నాకు ఊహ తెలిసినప్పుడు నేను పేదోడిని అంతే కదండి. ఎక్కడ నాకు ఎప్పుడు ఊహ తెలిసిందంటే మేము ఇక్కడ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు. కమ్యూనిటీలో ఉండిపోతే గడ్డ వచ్చేది. గడ్డ వస్తే అందులోకి వెళ్ళిపోయింది. ఎందులోకి కమ్యూనిటీలో వెళ్ళిపోయింది. కమ్యూనిటీలో వెళ్ళిపోతే నాకు అది ఇంకా అంటే మా నాన్న వచ్చి పైన గొడవ ఎత్తుకున్నాడు. మా అన్న మా తమ్ముడు ఎత్తుకున్నాడు. నాకు అది ఆ సన్నివేశంగా గుర్తుంది. అంతే కదండి. ఆ స్థితిలోనే నాకు దేవుడు నాకు ఊహ పెట్టాడు. మేము ఇంట్లోని ఇక్కడ వరకు ఇలా రేకులు ఉండేవి. ఆ ముఖంలో మేము ఉండేవాళ్ళం. ఎట్టొస్తే అది ఇంట్లోకి వచ్చేసి అందులోకి వచ్చేసింది. ఉద్భుత తుఫానికి అయితే ఆదివారం ఆ రోజు ఆదివారం అయితే అందరూ ప్రశాంతంగా మా నాన్నగారు వాకింగ్ చదువుకుంటున్నారు. నేనేమో చెప్పి సోఫా ఉండేది. సోఫాలో కూర్చుంటే అమ్మ చోపలో అక్కడ మంచిగా కూర్చుంటాం. కూర్చొని మంచిగా మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటే చల్ల గాలి వేస్తుంది. గాలి వేస్తుంటే మామూలు గాలి అనుకున్నాం. తుఫాను మాకు తెలిసేది. అక్కడ ఆ మూలన రేకు ఇలా లేచి తుప్పలు పడితే అప్పుడు గుండె ఎలాగ అయిపోయిందంటే ఇవే మొత్తం వచ్చి నన్ను ఎత్తుకున్నాడు. నా ఎత్తుకొస్తే అలా ఎత్తుకుంటే ఇది ఎక్కడ ఉండేది కాదు, ఇంకా వెనక్కి ఉండేది. ఆ మెట్టు దాటిపోయి మొత్తం నేను పడిపోయాను. అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు ఒక డాబాలో పెట్టాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ స్థాయికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. మొదటి స్థాయిని నేను మర్చిపోయాను అనుకోండి, ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? నాకు ఇప్పుడు 21 సంవత్సరాలు. నాకు మర్చిపోతే ఎలా? అప్పుడు మీ యొక్క ఆర్థిక స్థితిని మర్చిపోతే ఎలా? మీ యొక్క ఆరోగ్యం స్థితి, ఆరోగ్యాన్ని దేవుడే కదండి. మీరు ఆరోగ్యంగా బలంగా ఉన్నారంటే దేవుడే కదా. డబ్బులు ఉన్నాయంటే మొదటి స్థాయిని మర్చిపోతే ఎలా? మర్చిపోకూడదు కదండి. ఆ స్థాయిలోని నీవు దేవుడితో ఎలా సహవాసం కలిగి ఉన్నావు, ఏ ప్రార్థనకి ఎలా నడిచావు, ఏ పరిస్థితులు ఎలా బిహేవ్ చేసావు, ప్రతి ఒక్కటి కూడా నీకు తెలుసు కదా. దేవుడి కోసం ఎంత కష్టపడ్డావు నీకు తెలుసు కదా. ఆ స్థాయిలో నువ్వు అలా ఉన్నావు కదా. దేవుడిని స్థాయిని మార్చాడు కదా. మర్చిపోతావా? దేవుడితో సహవాసం వదిలేస్తావా? అంతే దేవుడు చెప్తున్నాడండి. మళ్ళా చదువుతామండి. అందరూ చూడండి. నాకు తెలుగు రాదు కదండి, స్లోగా చదువుతాను, మీ అందరికి అర్థమైపోతుంది. ఓకే. 24 వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. హల్లెలూయా. నీ మొదటి స్థాయిలోని దేవుడితో ఎలా ఉన్నావో నువ్వు చచ్చిపోయినంత వరకు అలాగే ఉండాలి అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు బైబిల్ చెప్తుందంటే దేవుడు చెప్తున్నాడు కదండి. మొదట్లో మీరు అందరూ ప్రార్థన చేసుకున్నారు కదా. మీ అందరితో దేవుడు మాట్లాడాలని ప్రార్థన చేసుకున్నారు కదా. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనేసి మీరు అందరూ మనసులో తెచ్చుకోవాలి. నేను మాట్లాడట్లేదు కదండి. మాట్లాడేది మనిషి కాదు, మనిషి నోరు కాదు, దేవుడు వాక్యం. దేవుడికి స్తోత్రం. నీవు మొదటిలో దేవుడితో ఎలాగైతే ఉన్నావో చచ్చిపోయినంత వరకు ఆ యొక్క స్థితిలోనే నీలోని గర్వము గాని, నీలోని గొప్ప గాని, అహంకారం గాని ఏది రాకూడదు. వచ్చింది అంటే నువ్వు దేవుడి యొక్క మాటని మీరుతున్నావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క స్థితిని మొదట్లో ఎలాగైతే దేవుడి కోసం మొదలు పెట్టావో అలా కొనసాగి భూమి మీద అప్పుడు నువ్వు దేని మీద ఉన్నావంటే తెలుసండి, దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని నువ్వు వెతుకుతున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రము. పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనం అందరమే కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసం అనేది మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఆరాధన